అన్ని శాఖల్లో డిప్యూటేషన్లు రద్దు. ఈ నెలలోనే ఉత్తర్వులు జారీకి అవకాశం. ప్రస్తుతం 18,000 మంది ఉద్యోగులు ఇతర శాఖల్లో ఉన్నట్లు గుర్తింపు. ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్ల రద్దుకు రంగం సిద్ధమవుతుంది. విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో మినహా మిగిలిన రోజుల్లో డిప్యూటేషన్లు అనుమతించరాదని ఏ శాఖ అధికారులు ఆ శాఖలోనే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అన్ని శాఖల్లో డిప్యూటేషన్ల రద్దు అంటే వివరాలను ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. రవాణా తదితర శాఖల్లో అదనపు విధులు బాధ్యతలు విధానాన్ని రద్దు చేసినట్లుగానే అన్ని శాఖల్లో కూడా డిప్యూటేషన్ల రద్దుపై ఈ నెలలోనే ఉత్తర్వులు అయితే జారీ అయ్యే అవకాశం అయితే ఉన్నాయని తెలుస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన విధుల నిర్వహణకు ఒక శాఖ ఉద్యోగి లేక అధికారిని మరో శాఖలోకి తాత్కాలికంగా బదలాయించడాన్ని డిప్యూటేషన్గా పేర్కొంటారు. అత్యవసరాల్లో ఏదైనా శాఖలో తీవ్రమైన కొరత ఉన్న సమయంలో ఇలా సర్దుబాటు చేసేవారు. తర్వాత దాన్ని అధికారులు ఉద్యోగుల సౌకర్యాలకు అనుగుణంగా మార్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల వద్ద పనిచేసేందుకు డిప్యూటేషన్లను వినియోగిస్తున్నారు. దీని కాల పరిమితి మొదట ఏడాది ఉండగా తర్వాత 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఇలా గడువు పెంచుకుంటూ 5 ఏళ్ళకైతే పొడిగించేశారన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటేషన్ అనేది ఉండకూడదని తెలంగాణలో ప్రభుత్వ శాఖలంటే ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో అయితే రాబోతుందని చెప్పేసి తెలియజేశారన్నమాట. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.